ఇది లెనోవో యోగా స్లిమ్ 7i ఆరా ఎడిషన్ ఇమాజిన్ విత్ ఇంటెల్. ఫర్ సపోజ్ మీరు ఒక ఆర్టిస్ట్ లేదంటే స్టూడెంట్ అండ్ మీకు ఏ అంటే మోస్ట్ ఇంట్రెస్ట్ అనుకోండి, మంచి ఏ క్యాపబిలిటీస్ తో ప్రీమియం పర్ఫార్మెన్స్ ఇచ్చే ల్యాప్టాప్ ఇది మీకోసమే. డైలీ యూసేజ్ పనికొస్తుంది, గేమింగ్ కి పనికొస్తుంది, కోడింగ్ కి పనికొస్తుంది. అసలు ఇది ఆల్ రౌండర్ అనే చెప్పాలి. లెనోవో ఇంటెల్ కొలాబ్ అయి ఈ ల్యాప్టాప్ ని తయారు చేశారు. ఈ ల్యాప్టాప్ పవర్డ్ బై లేటెస్ట్ ఇంటెల్ కోర్ అల్ట్రా 7 ప్రాసెసర్ విచ్ ఇస్ ఇంటెల్ ఈవో సర్టిఫైడ్. 1.53 kgs అన్నమాట. మనకి తేలిగ్గానే ఉన్నది ఈ ల్యాప్టాప్. అండ్ మనకి చూడండి సౌండ్ అండి, మనకి కంప్లీట్ గా ఇది పైన కింద ఆల్ డైరెక్షన్స్ అల్యూమినియం బిల్ట్. అండ్ దీని రంగు వచ్చేసి లోనా గ్రే. మీరు ఆటలాడుకోవడానికి కానీ, పని చేసుకోవడానికి కానీ, లేదంటే సినిమాలు చూడడానికి కానీ దీని డైమెన్షన్ ఉంటాయి కదా, మనకి మరీ పెద్ద స్క్రీన్ కాదు, చిన్నది కాదు, పర్ఫెక్ట్ ఉన్నది అసలు. దానికి తోడు దీని స్క్రీన్ లో ఇంకో స్పెషాలిటీ ఉంది, అది మనం మళ్ళా చూద్దాంలే. కానీ ప్రస్తుతానికి దీనికి ఉండే బొక్కల మాటికి వస్తే ఒక యూఎస్బి టైప్ ఏ 3.2 Gen 1 బొక్క, రెండు యూఎస్బి టైప్ సి బొక్కలు ఉన్నాయి చూడండి. ఇవి థండర్బోల్ట్ 4, యూఎస్బి పవర్ డెలివరీ 3.1, డిస్ప్లే పోర్ట్ 2.1 కూడా సపోర్ట్ చేస్తాయి. ఒక హెచ్డిఎంఐ 2.1 బొక్క, ఇది మనకి 4K 60 Hz వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది చూడండి మనకి 3.5mm హెడ్ ఫోన్ మైక్రోఫోన్ జాక్ కూడా ఇచ్చున్నాడు. అండ్ ఇక్కడ గమనించారా మీరు, మీకు ఇట్లా థండర్ లెక్క సింబల్ వేస్తున్నారు టైప్ సి పక్కన. బేసిక్ గా మ్యాటర్ ఏంటంటే మనకి ఒక 65 వాట్ యూఎస్బి టైప్ సి చార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి ల్యాప్టాప్ తో పాటు. ఈ టైప్ సి బొక్కల్లో ఎడుపకైనా దోపేయచ్చు మనం చార్జర్ ని. మనకి ల్యాప్టాప్ చార్జ్ ఎక్కిపోతున్నది చూడండి, ఆ బొక్కలో దోపినా ఎక్కుతున్నది అండి, ఈ బొక్కలో దోపినా ఎక్కుతున్నది. ఏంటంటే కొంచెం ఎర్రంగా. ఓకే, ఇది కెమెరా షటర్. మనం కెమెరా గురించి మాట్లాడినప్పుడు వి విల్ సీ రిగార్డింగ్ దిస్. అండ్ ఇది చూడండి గైస్, మనకి ల్యాప్టాప్ కి పవర్ బటన్ సైడ్ లో ఉన్నది అనమాట. మామూలుగా కీబోర్డ్ లో వస్తుంది కదా, అట్ట కాదనమాట, దీనికి పవర్ బటన్ ఇస్ ఆన్ సైడ్. అండ్ అది మాత్రమే కాదు, మీరు జస్ట్ ల్యాప్టాప్ ని ఇలా ఓపెన్ చేసినా కూడా మనకి ఆన్ అయిపోద్ది. దీనిలో బిల్ట్ ఇన్ వైఫై 7 టెక్నాలజీతో పాటుగా బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ కూడా ఉన్నది. మైక్రోసాఫ్ట్ ప్రోటాన్ TPM 2.0 ఎనేబుల్ సెక్యూరిటీ చిప్ వేసుకొని వచ్చేస్తున్నది. కాకపోతే దీనిలో ఫింగర్ ప్రింట్ రీడర్ లేదు, ఆన్ బోర్డ్ ఎథర్నెట్ అయితే లేదనమాట. నో 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 దీస్ ఆర్ నాట్ దేర్. మనం ల్యాప్టాప్ ని ఓపెన్ అయితే చేసేద్దాం గైస్. అండ్ మనం అలా తెరిచిన వెంటనే ఆటోమేటిక్ గా మనకి లెనోవో ఆరా ఎడిషన్ ఇమాజిన్ విత్ ఇంటెల్ అని చెప్పేసి ఆన్ అయిపోయింది చూడండి. అలాగే మనం సైడ్ లో ఉండి పవర్ బటన్ జస్ట్ అలా వచ్చామంటే మనకి స్లీప్ అయిపోయింది చూడండి. మనకి డిస్ప్లే అయిపోయింది. ఇక్కడ సన్న బెజల్స్ ను అసలు దీన్ని చూస్తేనే బా ఇదేదో పెద్ద ల్యాప్టాప్ ఏరా అనిపించే ఫీలింగ్ వస్తున్నది అనమాట లోపల నుంచి. అండ్ డిస్ప్లే చూడండి, మనకి టచ్ స్క్రీన్ కూడా అనమాట. రెస్పాన్స్ కూడా మనకి టచ్ స్క్రీన్ భలే ఉన్నది అనమాట. మనకి ల్యాగ్ ఏం లేదు, వచ్చిన వెంటనే యాక్షన్స్ అయితే జరిగిపోతున్నాయి. 15.3 inches గ్లాసీ యాంటీ ఫింగర్ ప్రింట్ డిస్ప్లే ఇది. సో మనం ఏళ్ళు పెట్టినంత మాత్రాన మన ఏలి ముద్దలు దీని మీద పడిపోవు. మనం బ్రైట్నెస్ అయితే పెంచుదాం గైస్. మనకి ఫుల్ బ్రైట్నెస్ పెట్టినట్లయితే 500 నిట్లు బ్రైట్నెస్ అనమాట. ఫుల్ మనకి ఇట్లా బ్రైట్ గా ఉన్నది రూమ్ లో. మీరు అవుట్ డోర్స్ లో వర్క్ చేసినా కూడా స్క్రీన్ మంచిగా కనబడుతున్నది. మధ్యాహ్నం మండు టెంట్ లో కూడా మనకి స్క్రీన్ మీద ఏమున్నదో అర్థమవుతున్నా చూడండి. ఇట్ ఈస్ స్టిల్ విజిబుల్. 120Hz ఐసేఫ్ డాల్బీ విజన్ డిస్ప్లే HDR 400. అబ్బో ఈ స్క్రీన్ అద్భుతమనే చెప్పాలా. ఇంకా ఇక్కడ పైన చూడండి మనకి ఫుల్ HD 1080p కెమెరా అయితే ఉన్నది. అండ్ ఇందాక మనం పోర్ట్స్ చూసేటప్పుడు చూసాం కదా, ఇదిగోండి ఇక్కడ మనకి కెమెరా షటర్ కూడా ఉన్నది అనమాట. ఇప్పుడు నేను కెమెరాలో కనబడుతున్నాను కదా అందంగా, షటర్ కనుక అట్టన్నామంటే ఆగిపోయింది చూడండి కెమెరా, అంతే అనమాట. అలాగే ఈ కెమెరాలో మనకి IR ఉన్నది ఫర్ మన ఫేషియల్ రికగ్నిషన్. ఇది మనకి విండోస్ హలో ఫంక్షన్ లో ఉపయోగపడుతుంది. అంటే మనం ల్యాప్టాప్ ని ఓపెన్ చేసినప్పుడు ఫింగర్ ప్రింట్ లేకపోతే ఏముంది చెప్పండి, మనకి మన ముఖాన్ని ఇది చూసేసి ఓకే నువ్వే నా ఓనర్ అని చెప్పేసి ఓపెన్ అయిపోద్ది. అడ్వాన్స్ టెక్నాలజీ మరి మామూలుగా ఉండదు. ఇంటెల్ కోర్ అల్ట్రా 7 ప్రాసెసర్ అలాంగ్ విత్ ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్ మనకి మంచి స్మూత్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. మనం GTA 5, Valorant ఇట్లాంటి గేమ్స్ అన్నిటిని దీనిలో ట్రై చేసాం. ఒక మీడియం గ్రాఫిక్స్ వరకు మనకి ఎటువంటి లాగు లేకుండా మంచి FPS తో అదిరిపోయే గేమ్ ప్లే అయితే వచ్చింది. కానీ ఇది గేమింగ్ ల్యాప్టాప్ అయినా అంటే కాదనమాట, ఇది ఒక ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ కోసం తయారు చేసింది. సో మీరు అల్ట్రా గ్రాఫిక్స్ లో గేమింగ్ ఆడాలి, అట్ ద సేమ్ టైం మీకు హై FPS కావాలి, ఇట్లాంటి కోరికలన్నీ ఉన్నాయనుకోండి మీకు. ఇఫ్ యు ఆర్ ఏ భయంకరమైన గేమర్, ఇదైతే మీకు కాదనమాట. మీరు లీజియన్ సిరీస్ అయితే ప్రిఫర్ చేయండి. దిస్ ఈస్ ఫర్ క్యాజువల్ గేమింగ్. నిజంగా అసలు రంగులు ఎంత బాగా కనబడుతున్నాయి చూడండి గైస్. ఇలా సుపీరియర్ కలర్ యాక్యురసీ కోసం దీనిలో ప్యూర్ సైట్ ప్రో డిస్ప్లే ఉంటుంది. అండ్ ఇప్పుడు స్క్రీన్ కిందకి వచ్చామంటే మనకి కీబోర్డ్ ఉన్నది కదా, దాని మీద నా చేతి ఇట్లా పెడతాను చూడండి. మనకి కరెక్ట్ సైజ్ అనమాట. టైపింగ్ కి మోస్ట్ కంఫర్టబుల్ గా ఉన్నది. ఇంగ్లీషు మరియు బ్యాక్ లిట్ కీబోర్డ్ ఇది. మనం చీకట్లో ఉన్నా కూడా మనకి కీబోర్డ్ ఎలుగుతూనే ఉంటుంది. అండ్ మనం టైపింగ్ చేసేయచ్చు, మన కళ్ళకి కీస్ కనబడతాయి. అండ్ కీబోర్డ్ కి అటుపక్క ఇటుపక్క స్పీకర్స్ ఉన్నాయి చూడండి గైస్. ఒకసారి మీరే ఆడియో వినండి. మీ కంట్లో పడ్డానంటే
మైక్ లో మీకు కరెక్ట్ గా అర్థం కాకపోవచ్చు కానీ నిజంగా అసలు ఆడియో అయితే బ్రహ్మాండంగా ఉందని చెప్పాలి. దీనిలో మనకి BASS ఎవ్రీథింగ్, స్పీకర్లు మనకి అటుపక్క ఇటుపక్క కాదు, మీరు కనుక కింద గమనించారంటే ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి గైస్. డాల్బీ అట్మాస్ మరి పెద్ద టచ్ ప్యాడ్ అనమాట. నిజంగా అబ్బా మనకి ఫింగర్ కి తాగడానికి కూడా వెరీ గుడ్. మనకి ల్యాప్టాప్ లో కరెక్ట్ గా మధ్యలో ఉన్నది చూడండి, అసలు బాగున్నది. దీనిలో లెనోవో వాంటేజ్ అని చెప్పి ఉంటుంది గైస్, దీన్ని చూద్దానండి, మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దీనిలో మనకి ల్యాప్టాప్ యొక్క బ్యాటరీ హెల్త్, టెంపరేచర్ ఇవన్నీ చూపించేస్తున్నది. అండ్ అలాగే ఇక్కడ కిందకు వచ్చామంటే ఇక్కడ గమనించారా మనకి ఫ్లిప్ టు స్టార్ట్ అని చెప్పేసి ఉన్నది చూడండి. మనం ల్యాప్టాప్ ని ఫస్ట్ ఇలా ఓపెన్ చేసిన వెంటనే మనం పవర్ బటన్ నొక్కకుండానే మనకి ల్యాప్టాప్ ఆన్ అయిపోయింది చూసారా, అది ఈ ఫీచర్ కారణంగా. అండ్ కింద ఆల్వేస్ ఆన్ USB అని చెప్పున్నది చూడండి. ఇదేంటంటే ఇక్కడ USB టైప్ ఏ ఉள்ள ఈ బొక్క ఏంటంటే మనకి ల్యాప్టాప్ మనకి షట్ డౌన్ లో ఉన్నా కూడా ఈ బొక్క ఎప్పుడు ఆన్ లోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ల్యాప్టాప్ కంప్లీట్ గా అయిపోయి ఉన్నది అండ్ నా ఫోన్ ని నేను ఈ బొక్క ద్వారా వైర్ పెట్టి కనెక్ట్ చేస్తున్నా అండ్ మనకి ఛార్జింగ్ ఎక్కిపోతున్నా చూడండి ఫోను. ఈ విధంగా మనకి లెనోవో వాంటేజ్ లో ల్యాప్టాప్ యొక్క ఫీచర్స్ అండ్ అలాగే పర్ఫార్మెన్స్ మీద మంచి కంట్రోల్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ల్యాప్టాప్ లో ఉండి AI గురించి మాట్లాడదాం గైస్. దీనిలో ఇక్కడే వాంటేజ్ లోనే మనకి స్మార్ట్ మోడ్స్ ఉన్నాయి చూసారా, ఇవి AI సాయంతో వచ్చాయి అనమాట. అబ్బో మామూలు స్మార్ట్ కాదు, వీటి వల్ల చూపిస్తాను రండి. ఫస్ట్ మనకి ఇక్కడ షీల్డ్ అని చెప్పేసి ఉన్నది కదా, దీన్ని మనం ఆన్ చేసేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సీక్రెట్ గా ఏదైనా పని చేసుకుంటూ ఉంటారు ల్యాప్టాప్ లో, లేదంటే మీరు చేసే పని కాన్ఫిడెన్షియల్ అనుకోండి, ఇంకెవరు చూడకూడదు, పాటని ఎవరైనా వెనక నుంచి వచ్చి తొంగి చూస్తున్నారు అనుకోండి, నీ భుజం మీద నుంచి ఎవడో చూస్తున్నాడు చూడు అని చెప్పేసి నీకు పెద్ద నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అండ్ స్క్రీన్ మొత్తం మనకి బ్లర్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ ఏమో అటెన్షన్ మోడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సీరియస్ గా వర్క్ చేస్తున్నారు, అప్పుడు దీన్ని ఆన్ చేసుకోవచ్చు. ఈ మోడ్ ఏంటంటే మనకి ఇక్కడ కింద నోటిఫికేషన్ వస్తా ఉంటాయి కదా, చాలా పెద్ద డిస్ట్రాక్షన్ లేకుండా వీటిని సైలెన్స్ చేసి పారేస్తుంది. దాంతో పాటు మీరు డిస్ట్రాక్టింగ్ డొమైన్స్ ని కూడా ఇక్కడ కొన్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట, బ్లాక్డ్ సైట్స్ అని చెప్పేసి. సస్దట్ వాటిని కనుక మీరు టైప్ చేశారంటే సైట్ బ్లాక్, ఒరే నాయనా నువ్వు అవంతా ఇప్పుడు చూడకూడదురా, నీకు పనున్నది, నువ్వు అటెన్షన్ ఫోకస్ చేసి కాన్సన్ట్రేషన్ తో పని చేయని చెప్పి ల్యాప్టాపే మనకి చెప్తుంది. మామూలుగా మనం పని చేస్తూ ఉంటాం కదా, ఆ కోడ్ ఈ కోడ్ ఆ ఎడిటింగ్ ఈ ఎడిటింగ్ అని చెప్పి గంటలు తరబడి ల్యాప్టాప్ కి ఇట్లా దగ్గర నుంచి చూస్తూ ఇట్లా వింత యాంగిల్లో వంకొని ఐస్ పెయిన్, వెనుపు పెయిన్ ఇటన్నీ తెచ్చుకుంటూ ఉంటాం. ఇటంతా కాకుండా మీకు ల్యాప్టాప్ ఈ బోర్డ్ లో చూసుకుంటుంది అనమాట. చూడండి 20-20-20 రూల్ అంట. ఒకవేళ మనం 20 నిమిషాలు కనుక స్క్రీన్ నెట్టే చూస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు ల్యాప్టాప్ ఓకే బా నువ్వు నన్ను కంటిన్యూస్ గా 20 మినిట్స్ నేను చూస్తా ఉన్నావు, కొద్దిగా పక్కకి తిరుగు, ఒక 20 సెకండ్స్ 20 ఫీట్ దూరంలో ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని చూడని చెప్తుంది అనమాట. మనకి అక్కడ పుచ్చకాయ కనపడుతుంది కదా, దాన్ని మనం ఇప్పుడు 20 సెకండ్లు అట్టా చూడాలన్నమాట. ఇట్లా చేస్తే మనం కేవలం దగ్గరుండే ఆబ్జెక్ట్స్ మాత్రమే కాకుండా దూరం ఉండే వాటిని కూడా ఫోకస్ చేస్తున్న కారణంగా మన కళ్ళు సక్కంగా ఉంటాయి. లేదంటే షార్ట్ సైటెడ్నెస్ అని చెప్పేసి రకరకాల రోగాలంతా వచ్చేస్తాయి. అవసరం మనకి చెప్పండి అద్దాలు వేసుకోవడం. ఎనీవేస్ నెక్స్ట్ టైం ఇక్కడ పోస్చర్ వార్నింగ్ అని చెప్పున్నది చూడండి. ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ల్యాప్టాప్ చూసేటప్పుడు ఎట్లా వంకర్ టింకర్ గా ఉంగి చూస్తూ ఉన్నారనుకోండి, మీ పోస్చర్ బాగాలేదనుకోండి, ఒరే సక్రమంగా ఎనుపు స్ట్రైట్ గా పెట్టి కూర్చోరా అని చెప్పి ల్యాప్టాప్ మనకి చెప్పుద్ది అనమాట. మీకు ల్యాప్టాప్ 1 year ప్రీమియం కేర్ వారంటీతో కూడా వస్తుంది. అండ్ ఇక్కడ స్మార్ట్ కేర్ అని చెప్పున్నది చూడండి, చాట్ విత్ ఎన్ ఏజెంట్ లైవ్ చాట్ అనమాట. సో బేసిక్ ఏంటంటే మీకు ల్యాప్టాప్ గురించి ఎటువంటి డౌట్ ఉన్నా మీరు లైవ్ గా ఒక నాలెడ్జబుల్ స్పెషలిస్ట్ తో మాట్లాడేయచ్చు. వాళ్ళు రియల్ టైమ్ లో వచ్చి మీకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడంలో తోడ్పడతారు. దీనిలో యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ కూడా ఉన్నది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ల్యాప్టాప్ కి ఏమైనా అయిందనుకోండి, మనం ఫ్రీగా రిపేర్ కూడా చేయించుకోవచ్చు. అండ్ అలాగే ఈ ల్యాప్టాప్ లో మనకి స్మార్ట్ షేర్ ఫీచర్ ఉన్నది గైస్. దీనికోసం మీరు మీ ల్యాప్టాప్ లో అండ్ అలాగే మీ ఫోన్ లో ఇంటెల్ యూనిసన్ అనే యాప్ ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ల్యాప్టాప్ ని ఫోన్ ని మనం బ్లూటూత్ ద్వారా పేరింగ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఒక్కసారి అలా చేసిన తర్వాత భలే తమాషాగా ఉంటుంది చూడండి. మనం మన ఫోన్ ని అట్టా ల్యాప్టాప్ కి సైడ్ లో ట్యాప్ చేసామంటే మనకి స్క్రీన్ మీద వచ్చేసింది చూడండి. మన ఫోన్ లోని రీసెంట్ ఫోటోస్ అన్ని కనబడిపోతున్నాయి. మీరు సింపుల్ గా మీరు ఇలా డ్రాగ్ చేశారంటే ఆ ఫోటోలు ల్యాప్టాప్ లోకి వచ్చేస్తాయి అనమాట. అలాగే ఈ ఇంటెల్ యూనిసన్ యాప్ లో మీరు మీ ఫోన్ లో ఉండే మెసేజెస్ కూడా వరుస పెట్టి చూసుకోవచ్చు. అండ్ అలాగే కాల్స్ కూడా మీరు ఈ యాప్ నుంచే కాల్ కూడా చేయొచ్చు అనమాట. ఇదిగో గమనించండి, ఇక్కడ 1 2 3 4 టోటల్ 4 మైక్స్ అయితే నాకు కనబడుతున్నాయి చూడండి. ఇక్కడి నుంచి రింగ్ వెళ్ళిపోతున్నది. అండ్ ల్యాప్టాప్ లో మైక్ ఉన్న కారణంగా మీరు ల్యాప్టాప్ ద్వారానే మీరు అవతలతో మాట్లాడేయచ్చు. బాగున్నది ఇంటెల్ యూనిసన్ యాప్. అండ్ మనకి దీనిలో మైక్రోసాఫ్ట్ కోపైలట్ కూడా ఉన్నది. ఇది మీకు తెలిసిందే కదా, దీన్ని మీకు ఏం అడగాలనిపిస్తే అదంతా అడిగేయచ్చు. ఎనీథింగ్ యూ వాంట్ యూ కెన్ ఆస్క్. అండ్ ప్రైసింగ్ మాటకు వస్తే మన దగ్గర ఉండేది కొద్దిగా హై ఎండ్ అనమాట. 1,49,000 చేంజ్ ఇట్లా పడుతుంది. అండ్ అలాగే lenovo.com లో మీరు ల్యాప్టాప్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎంత ర్యామ్ కావాలి, ఎంత స్టోరేజ్ కావాలి, ఒకవేళ మీకు ఎక్కువ అవసరం లేదనుకుంటే మీరు తక్కువ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి దీని ప్రైస్ మారుతూ ఉంటుంది. 24 months నో కాస్ట్ ఈఎంఐ తో పాటుగా మీ దగ్గర ఓల్డ్ డివైస్ ఉందనుకోండి, మీరు దాన్ని ట్రేడింగ్ చేసి ఎక్స్చేంజ్ ఆఫర్ అప్ టు 20,000 ప్లస్ ఎక్స్చేంజ్ వాల్యూ ఆఫ్ యువర్ ఓల్డ్ డివైస్ అంతవరకు పొందొచ్చు. వీటన్నిటి గురించి ఇంకా డీటెయిల్ గా మీరు చెక్ చేయాలనుకుంటే lenovo.com లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. బాయ్.